హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ రోజు గోల్డ్ అండ్ జీజే అసలు ఏ లెవెల్స్ లో ట్రేడ్ అవ్వచ్చు, మనం ఎక్కడ క్లీన్ రేంజ్ ఉంది, అండ్ ఈరోజు న్యూస్ ఏముంది, అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఇచ్చి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈరోజు. సో చూద్దాం అనాలిసిస్. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఓకే, అంటే లండన్ ఓపెన్ అవ్వడానికి ఇంకా నియర్లీ 2 అవర్స్ ఉంది కదా. సో ప్రీ లండన్ అసలు ఎలా ఉండొచ్చో చూద్దాం. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఈరోజు ఏముంది. ఈరోజు థర్స్డే థర్స్డే చూస్తే మనకి 6:45కి ఏడిపి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఉంది. ఇది కూడా ఎన్ఎఫ్పి ఎలాగో అలాగే ఇది కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఒకటి ఉంది. అండ్ 6:45, 7 o'clock. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో ఈ టైంలో ట్రేడ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మనకు చూస్తే ఈ రెండు న్యూస్లు ఫోర్కాస్ట్ కంటే తక్కువగా, అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఫోర్కాస్ట్ కంటే తక్కువగానే యాంటిసిపేట్ చేస్తున్నారు, అంటే ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అండ్ జాబ్స్ కూడా ప్రీవియస్ దానికంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. బట్ చూడాలి నెంబర్స్ ఎలా వస్తాయో. ఇంకా గోల్డ్లోకి వెళ్తే, గోల్డ్ వచ్చి డైలీ దగ్గర నుంచి చూస్తే డైలీ సూపర్ బుల్లిష్. బట్ ఈ డైలీ క్యాండిల్ ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ విక్ ఫిల్ చేస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నాను, అంటే కింద డౌన్ సైడ్ ఫాలో అవుతుందని యాంటిసిపేట్ చేస్తున్నాను. బట్ ఏమవుద్దో చూడాలి. అండ్ ఇక్కడ 4 అవర్స్ చూస్తే స్ట్రాంగ్ బుల్లిష్. ఇప్పుడే కొత్తగా 4 అవర్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ 1 అవర్లో మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఓకే, రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. అండ్ 30 మినిట్స్. ఒక్క నిమిషం, ఇవి నేను ఆల్రెడీ ముందుగా తీసుకున్న లెవెల్స్. సో అవి నేను పక్కన ఒక్క నిమిషం అవి ఆఫ్ చేసి నేను కొత్తగా చెప్తాను, అంటే మీకు లెవెల్స్ ఎలా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఇది, అండ్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఇది. సో మనం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు, అండ్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ కింద ఇది తీసుకోవచ్చు మనం. ఇది మనకి ఈ కిందన రేంజ్ చూస్తే మనకి ఎంత ఉంది. ఒక్క నిమిషం, కింద రేంజ్ ఓకే 20 పిప్స్. బట్ ఇంత 20 పిప్స్లో మనం ట్రేడ్ చేయం కదా, మనకు కావాల్సిన మోర్ దాన్ 25 to 30 పిప్స్ కావాలి కదా. సో ఇది రిస్కీ. సో ఇక్కడ ట్రేడ్ చేయడం అనేది చాలా రిస్కీ. ఇక్కడ ఫ్రెష్, అంటే ఎక్కువ ఫ్రెష్ జోన్స్ వచ్చి, ఫ్రెష్ జోన్స్ ఈ లెవెల్, అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఈ లెవెల్. ఇది కూడా మనం సపోర్ట్ కింద తీసుకోవచ్చు, బట్ కింద చూస్తే మనకి పెద్దగా రేంజ్ లేదు కదా. సో సెల్ చేయడం చాలా రిస్కీ, ఈ లెవెల్ కింద సెల్ చేయడం. ఇక్కడ సపోర్ట్ అంటే ఫామ్ చేసింది, మంచి సపోర్ట్. మరి ఇక్కడ బై చేయొచ్చా అంటే మనకి ఇక్కడ బై చేయొచ్చండి. 16 పిప్స్ స్టాప్ లాస్ ఉంది, బట్ రేంజ్ చూసినా 22 ఉంది. రిస్కీ, బట్ ఆఫ్ రిస్క్తో మాత్రం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆర్డర్ మంచిదే, అంటే ఇక్కడ మనకి మంచి హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది. సో చాలా హై పాసిబిలిటీ ఏంటంటే ఈ రీటెస్ట్, రీటెస్ట్ చేసే అవకాశం, అంటే ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఇది ఎక్సలెంట్ బై ఆపర్చునిటీ. ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ వచ్చి మనకి ఇలా సపోర్ట్ కింద పెట్టుకోవచ్చు. అండ్ అది క్యాండిల్ కానీ బేరిష్, అంటే మనకి బేరిష్ టర్న్ అవుతే మాత్రం రిస్క్ మేనేజ్ చేసుకోవచ్చు. మంచి ట్రేడ్ ఇది తీసుకుంటే. బట్ నేను ప్రీ లండన్ పెద్దగా ట్రేడ్ చేయను, ఇంకా నాకు టైం ఉంది. సో 12 తర్వాత నేను ట్రేడ్ చేస్తాను కాబట్టి ఈ ట్రేడ్ నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఓకే, సో గోల్డ్ అనాలిసిస్ వచ్చింది. అండ్ మనకి ఈ లెవెల్ మీద కూడా బైస్ చూడొచ్చు. క్లీన్ రేంజ్ ఉంది, ఎక్సలెంట్ 60 పిప్ ఎక్సలెంట్ రేంజ్ ఉంది. అంటే సెల్స్ వచ్చి, సేఫ్ సెల్స్ వచ్చి మనకి ఈ లెవెల్ కింద నియర్లీ 40 పిప్ రేంజ్ ఉంది. సో చాలా మంచి రేంజెస్ ఉన్నాయి ఈరోజు. సో మనకు చూస్తే లండన్ ఓపెన్ అయితే మనకు మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. లండన్లో క్యాండిల్ ఎలా క్లోజ్ అయ్యి, సో తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి బ్రేక్ అయితే ప్రీవియస్ క్యాండిల్ హైని, సో ఇక్కడ బై చేయొచ్చు. ఇది మనకి గోల్డ్లో లండన్లో పాసిబిలిటీ, ఎలా ఫామ్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఓకే, సో ఇది గోల్డ్ అనాలిసిస్. ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను. ఇది వచ్చి యాజ్ ఆఫ్ నో నో ట్రేడ్ రేంజ్, నో ట్రేడ్ రేంజ్ యాజ్ ఆఫ్ నో. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లండన్లో కొద్ది లెవెల్స్ చేంజ్ అవుతాయి. ఒకవేళ కొత్తగా రెసిస్టెన్స్ ఒకట ఇక్కడ ఫేక్ అవుట్ కట్ ఇస్తే మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి లెవెల్స్. సో లెవెల్స్ అలా అడ్జస్ట్ చేసుకోవాలి, నేను చెప్పాను కదా, అంటే కొత్త లెవెల్స్ ఫామ్ చేస్తాయి. ఇది నో ట్రేడ్ రేంజ్. అండ్ అక్కడ బైస్ అబో పొటెన్షియల్, పొటెన్షియల్ బైస్ అబో 20, 46, 47 తీసుకుంటున్నాను.
సో ఈ లెవెల్ పైన మనం బైస్ చూడొచ్చు. అండ్ పొటెన్షియల్ సెల్స్ వచ్చి potential cells below 2041. ఈ లెవెల్లో ఎందుకు సెల్ చేయరు అంటే రేంజ్ లేదు. సో మెయిన్ రేంజ్ 19 పిప్స్ ఉంది. అదే దీని కింద అంటే 40 పిప్స్ ఉంది. ఇది ఇస్తే నో ట్రేడ్ రేంజ్. బైస్ వచ్చి దీని పైన చూడొచ్చు. సో ఇది మనకి గోల్డ్లో ఈరోజు అనాలిసిస్. సో ఈ లెవెల్ మీదన బైస్ చూస్తాం, పక్కన క్లీన్ రేంజ్ ఉండడం వల్ల ఈ లెవెల్ కింద సెల్స్ చూస్తాం. సో ఇదంటే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ రేంజ్. కానీ ఇక్కడ ఏమైనా ఫేక్ అవుట్ ఇస్తే మాత్రం మనం సెల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. జీజే విషయానికి వస్తే జీజే ఓకే, వీక్లీ వీక్లీ సూపర్ బుల్లిష్ అండ్ డైలీ కూడా నైస్. డైలీ ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఇక్కడ. అంటే ఇది ఫిల్ చేసే వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు నియర్లీ 100 పిప్స్. 4 అవర్స్ చూస్తే మనకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి 4 అవర్స్లో ఇక్కడ ఉంది. అండ్ 1 అవర్లో మనం ఇక్కడ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కింద ఇది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే 30 మినిట్స్లో అడ్జస్ట్ చేశాను జోన్. చూసారా ఇక్కడ 1 అవర్ ఇక్కడికి వచ్చిన జోన్, అది 30 మినిట్స్లో అడ్జస్ట్ చేశాను. నేను కొద్ది ముందుగానే జోన్స్ తీసుకున్నాను, అంటే అనాలిసిస్ చేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాక కొద్దిగా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. సో అందుకే ఈ లెవెల్స్ ఇంక చేంజ్ చేయాల్సిన ఏం అవసరం లేదు. మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఇక్కడ, అంటే రెసిస్టెన్స్ మనం బ్రేక్ చేసిన లెవెల్స్. సో ఇక్కడ మనం తీసుకున్న లెవెల్ అండ్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు జీజేలో చూడాల్సింది ఏంటంటే ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేస్తే మనం బైస్ చూడొచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేస్తే ఇది క్యాండిల్ స్టిక్స్లో డ్రా చేసి చూపిస్తాను. క్యాండిల్ స్టిక్లో చూస్తే ఇలా మనకి ఇలాగొచ్చి ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి తర్వాత క్యాండిల్ మంచి బాటమ్ విక్కేసి కానీ ప్రీవియస్ హైన్ కానీ బ్రేక్ చేస్తే ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనం బై చేయొచ్చు. సో ఇది నా ప్లాన్ ఈరోజు జీజేలో. అయితే ఇలా అంటే పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత ప్రీవియస్ హైన్ బ్రేక్ చేస్తే బైస్ చూస్తాను. లేదు అంటే ఇక్కడ ఈ మీదన క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ ఎలా క్యాండిల్ క్లోజ్ అయ్యి బాటమ్ కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తే బై చేస్తాను. బట్ ఇది చాలా రిస్కీ. ఈ ఎంట్రీ ఇప్పుడు చాలా చాలా రిస్కీ. ఎందుకంటే ఇక్కడ చూసారా ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడి నుంచి పెరుగుతూ వస్తుందో. సో ఇలా హ్యూజ్గా మూవ్ అయినప్పుడు ఎప్పుడు మనం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాతే మూమెంట్ చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ మూవ్ అయిపోయింది కదా. సో ఇంకా ఇక్కడ బై చేస్తే ఇలా మూవ్ అయ్యే పాసిబిలిటీ చాలా, అంటే మూవ్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇలాగా, అవి మన స్టాప్ లాస్ కొట్టేస్తే ఇలా కిందకు వస్తుంది. సో అందుకే నేను బైస్ చాలా రిస్కీ. పొటెన్షియల్ బైస్ అబో 182.142. సో దీనిపైన చాలా రిస్కీ. సో అందుకే బైస్ తక్కువ రిస్క్తో చేయండి. సో ఈ పైన కానీ క్యాండిల్ క్లోజ్ అయితే తక్కువ రిస్క్, ఫుల్ రిస్క్తో కన్నా హాఫ్ రిస్క్తో వెళ్ళండి, ఎందుకంటే రిస్క్ ఎంట్రీ కాబట్టి ఆల్రెడీ మూవ్ అయిపోయింది కాబట్టి. సో లేదు ఇలాగ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి సపోర్ట్ ఫామ్ చేసి మాత్రం వెళ్తే ఇక్కడ మీరు మామూలు ఫుల్ రిస్క్తో వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. సో దీనికి కూడా చూస్తే మనకి ఇక్కడ పొటెన్షియల్ బైస్ అబో potential buys sabo 182.140. ఓకే. సో ఈ పైన మనకి సెల్స్ అంటూ ఏమీ లేదండి. సెల్స్ చేయాలంటే మాత్రం మీరు కంపల్సరీ ఇక్కడ ఎలా సమ్ కన్సల్టేషన్ ఇచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తేనే మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూడొచ్చు. సో అప్పటి వరకు మాత్రం ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే ఎటువంటి బయింగ్ అంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్ లేవు, అన్ని బయింగ్ ఆపర్చునిటీస్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కానీ అనాలిసిస్లో కానీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నేను ఆన్సర్ చేస్తాను. లేదంటే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు మన లైవ్ ఎవ్రీడే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తాం. సో ఇంకా సిమ్యులేషన్స్ చేస్తాం. సో ఫ్యూచర్లో సిమ్యులేషన్స్ చేస్తాం, లైవ్ ట్రేడింగ్ చేస్తాం. అండ్ మనం ఫ్రీగా మ్యాజిక్ కీస్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ ఇలా చాలా ఫ్రీ టూల్స్ ఆఫర్ చేస్తున్నాం. ఒకసారి గ్రూప్లో జాయిన్ అయ్యి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. ఓకే. Okay, guys. Thank you for watching.